Today is your last theory class. From tomorrow, you'll be entering into the field. Manishini control chese basic controls rende. Fear and greed. Fear greed ni control cheste mamul manishi. Ade greed fear ni dominate cheste criminal. One vital reminder, we are not criminals. But we have to understand the criminal way of thinking to understand the psychology of the criminal. Hello? Pooja. Kindly turn off your cell phone. Sorry, sir. Meeranta 4 weeks lo thesis submit cheyali. I hope you're all working on that. With these words, I wish you all the best. హలో క్లాస్లో ఉన్నాన్రా. ఏంటి అంత ఇంపార్టెంట్? వాట్? సూర్య, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అది నన్ను గుద్దేసినోడు కూడా చెప్పుంటే బాగుండేది. వాడు నీలాంటోడే అయి ఉంటాడు. ముందు బెట్టింగ్లు, నైట్ క్లబ్స్ ఆపి థీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. 4 వీక్స్లోనే సబ్మిట్ చేయాలి, తెలుసా? నేను లేచి సరిగ్గా నడవడానికి మినిమం 6 వీక్స్ పడుతుంది అంటున్నారు డాక్టర్స్. ఇంకా నెక్స్ట్ ఈ సబ్మిట్ చేయడమే. హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్? ఇంతకీ నీ థీసీస్ ఏంటి? గాంధీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలకలం. సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ. ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి? 2 murders in Hyderabad created panic among the citizens. ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఏంట్రా భోంచే. నాన్న, ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? కన్న కూతుర్నేంటి, భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. టైం అవుతుంది, గుడ్ నైట్. నాన్న గ్లాసెస్. నాన్న, అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి. ఐ వాంట్ యువర్ పర్మిషన్. నో, ఇట్స్ టూ డేంజరస్. నేను వెళ్తున్నా. గేట్ ఓపెన్ చేయండి. ఇదేనా గాంధీ? Mr. Gandhi? My name is Pooja. I'm a psychology student. మీతో కొంచెం మాట్లాడాలి. It's a part of my research, you know. Please, talk to me. I'm a criminologist. మనుషుల మాటలకే కాదు, మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు.
ఇక్కడికెందుకు? ఇదే మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన ఇల్లు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. చిన్ను, ఇది నా బొమ్మే కదా. అవును. నువ్వెవరు? పూజ, నేను మీ డాడ్కి ఫ్రెండ్ని. మా నాన్న ఎలా ఉన్నారు? మీ డాడీ బానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు. నేను ఏడ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, నాన్న. నాన్న. కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా? నేను నీ కూతుర్ని కలిశాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది. బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను. కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్న నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది. నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి. ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం.